నమ్మిన వాళ్ళని వెన్నుపోటు పడవడం అన్నటువంటిది అమెరికా నైజం. ఒకప్పుడు ఇరాక్ని దెబ్బతీయడం కోసం ఇరాన్ని రెచ్చగొట్టి, ఇరాన్కి ఇరాక్కి మధ్యన ఉన్నటువంటి గొడవల్ని బేస్ చేసుకుని ఇరాన్ని రెచ్చగొట్టి ఇరాన్ వెంట నిలబడి ఇరాక్ని నాశనం చేసి సద్దాం హుస్సేన్ని ఉరితీసి ఆ ఇరాక్లో ఉన్నటువంటి ఆయిల్ నిల్వలని ఇప్పటికి కూడా అమెరికానే తోడుకుంటుంది. అంత దుర్మార్గం చేస్తూ ఉంటుంది. అప్పుడు కానీ ఇరాన్కి జ్ఞానోదయం కాల. అప్పటి నుండి ఇరాన్ అమెరికా మీద మండిపడుతుంటే అమెరికా ఏం చేసింది, అంతకుముందు ఏ ఇరాన్తో కలిసి ప్రయాణించిందో అదే ఇరాన్ మీద ఆంక్షలు పెట్టింది. దాన్ని ఆయిల్ అమ్ముకొనియదు, ఏ వ్యాపారం చేయనిదు. రష్యా చైనా ఉన్నాయి కాబట్టి ఇరాన్ బతికేస్తుంది. ఇప్పుడు ఆ ఇరాన్కి మొన్ననే వాళ్ళ చీఫ్ సాలంని ఇరాక్లో కూడా ఉగ్రవాద సంస్థను పెట్టి అమెరికా స్థావరాలని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుంటే అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఆ సాలంని లేపేసి ఇరాక్లో ఉండగా ఇప్పుడు ఆ యానివర్సరీ సందర్భాలని పురస్కరించుకుని, అంటే వర్ధంతి సందర్భాలని పురస్కరించుకుని ఇరాన్ అధ్యక్షుడు ఖొమైనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా కుక్కల్ని నమ్మినందుకు ఫలితం దక్కలేదు, వాళ్ళకి కుక్క చావే చూపెడతాం అంటూ ఇక దారుణమైన పదజాలం వాడుకొచ్చారు.